మరణానికి ఉన్న ముళ్ళు పాపము, పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రము. ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడిగా ఎంచబడ్డు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరణంపై విజయం సాధించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని తిరిగి మూడో నాడు సమాధిలో నుంచి లేవటం జరిగింది. క్రీస్తు తిరిగి లేవకపోతే మనం చేస్తున్న స్వార్థ వ్యర్థమని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15:14 చెప్తాడు. ఈ రోజున మనందరము కూడా ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు, కానీ యోహాను సువార్త 3:15 రాయబడినట్లు తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించిన రాయబడి. ఎవరైతే యేసు సిలువలో నా కోసం చనిపోయారు, తిరిగి నా కోసం లేచారు అని నమ్ముతారో, విశ్వసిస్తారో, వాళ్ళు పరలోక రాజ్యం చేరతారు. యోహాను సువార్త 11:25 యేసు ప్రభువారు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించేవాడు చనిపోయినను బ్రతుకునని చెప్పారు. ఈ రోజు మనందరము కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనిచ్చే పునరుత్థానపు